దేవుడు నేను స్వస్థపరిచేది ఆయనేనండి, ఇంకేమీ కాదు ప్రపంచంలో భూమి మీద. గుర్తుపెట్టుకోండి, సర్పం వైపు చూడడం అన్నది నీ విషయం పోవటం ఆయన. ఎందుకంటే నేను కరిచిన సర్పం కనుక అది అర్థం చేసుకోండి. వేరే అర్థం చేసుకుంటే ఈరోజు చాలామంది ఇలాగే ఉన్నారు ఇశ్రాయేలు ప్రజల వలె. ఎలా చెప్పినా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. స్వస్థపరిచేది దేవుడే, నీకు విడుదలిచ్చేది దేవుడే, ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, బలపరిచేది దేవుడే, డాక్టర్లు కూడా అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యపరచేది దేవుడే, రిపోర్ట్స్ కూడా మార్చగలిగేది కూడా దేవుడే. ఆయనకి తప్ప ఇలాంటివి ఎవరికి సాధ్యము కాదు. నువ్వు దేన్నో చూసి ఇదే నాకు ఆధారం అనుకుంటే పొరపాటు అని చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలామంది కచ్చీపులో ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కచ్చీపులో స్వస్థత లేదు. గుర్తుపెట్టుకోండి, కచ్చీపే, ఆ కచ్చీపు తెచ్చి నా నెత్తి మీద పెట్టుకుంటే, ఆ కచ్చీపు తెచ్చుకుంటే నేను పక్కన పెట్టుకుంటే, ఆ కచ్చీతో ఒక్కసారి మొహం తుడుచుకుంటే, ఆ కచ్చీపును ఒక్కసారి నాకు గాయం ఉన్న చోట పెట్టుకుంటే స్వస్థత కలిగిద్దని ఏ పనికి మాలోడు చెప్పాడో నాకు తెలియదు. కానీ ఇది పచ్చి అబద్ధం, దేవుని వాక్యానికి విరుద్ధమైనది. దేవుడు సర్పం వైపు చూడడం అంటే వాళ్ళకి ఏమర్థమైంది? ఓహో, దాని వైపు చూసాకే మనకే విషయం అది కాదు. అక్కడ విషయం తీసింది, ఆ విషయం తొలగించింది యేసుక్రీస్తు ఒక్కడే. ఈరోజు నీ జీవితంలో ఉన్న పాపపు విషయాన్ని తొలగించగలిగేది యేసయ్య ఒక్కడే. చెప్పలు కూడా దీని భయపడదాం. ప్రపంచ చరిత్రలో ఇంకెవ్వరు నీ పాపపు విషయమును నీ జీవితం నుండి, నీ దేవుని నుండి తీయలేరు. ఆమె ఈ విషయాన్ని తీయగలిగేది యేసయ్య ఒక్కడే. నీకు స్వస్థత ఇచ్చేది దేవుడు మాత్రమే. వాక్యమై ఉన్న దేవుడే నిన్ను స్వస్థపరచగలడు. ఆమేన్. ఆయన నోటి నుండి వచ్చిన మాట మాత్రమే నిన్ను బాగు చేయగలిగింది తప్ప కచ్చీపులో స్వస్థత లేదు. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, నూనె డబ్బాలో స్వస్థత లేనే లేదు. మీరు ఏమంటారు? ఏజన్న గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన జీవించిన కాలంలో. ఎవరో ఒక ఆమె ప్రార్థన చేసిపోయేమంద. దేనికి? ఆయన ప్రార్థన చేయమంటే రమ్మని ప్రార్థన నిత్యమైన ప్రార్థన చేద్దంటే వద్దందంట. దీనికే చేయమందంట. దేనికి? కొబ్బరి నూనెకే చేయమంటుందంట. అదే చూపిస్తుందని ఇంకా దీనికి చేస్తే నాకు చాలు, ఇంకా నాకు అవసరం లేదు అర్థం. అది తిరగ 2 వారాలు 3 వారాలు పోయి అలా చర్చి రావడమే మానేసిందంట. ఎందుకని? డబ్బా ఉంది కాబట్టి. ఆ నూనె ఎంతవరకు ఇంకా చర్చికేమా రాదు. ఇంకా ఆమె విశ్వాసం అది.